హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? సో ఇక్కడనైతే ఇది వైకుంఠ ఏకాదశి రోజు వ్లాగ్ అండి. నేను మార్నింగే లేచేసి అంతా ఊడ్చేసి కడిగేసి ముగ్గు కూడా పెట్టేసుకున్నానండి ఈ విధంగా. సో ఇల్లు తుడిచేసాను, బయట పార్కింగ్ మొత్తం కడిగేసాను. తర్వాత నాకు ఈ మార్నింగే షూట్ చేయడానికి వీలు అవ్వలేదండి. బాబు లేస్తాడనే నేను తొందరగా చేసేసుకున్నాను. షూట్ చేద్దామనేది మర్చిపోయి, సో తర్వాత చూపిద్దామనేసి నేను చూపిస్తున్నానండి. ఇదంతా వాష్ చేస్తానండి. అసలు చాలా పెద్దగా ఉంటుంది మాకు బయట ఏరియా. సో ఈ విధంగా అయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ కూడా చేశానండి. సింపుల్గానే చేశాను పూజ. కాకపోతే ఆ రోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి ఇంకా కొంచెం ఎర్లీ మార్నింగే లేచి చేసామండి. తర్వాత నేను ఇక్కడ దేవుడికి వచ్చేసి ప్రసాదం కింద ఫ్రూట్స్ పెట్టాను, అలాగే సేమియా పాయసం కూడా చేసి పెట్టానండి. పూజ అంతా కంప్లీట్ అయ్యింది. సో మీరు ఏ విధంగా చేశారు ఫ్రెండ్స్? గుడికి వెళ్ళారా? మేమైతే వెళ్దాం అనుకున్నాను, కానీ వీలు పడలేదు. సో బాబులు ఇవ్వలేదండి అప్పటికి, ఇంకా నేను వెళ్ళలేకపోయాను. సో ఏమి బాబు చిన్నగా ఉన్నాడు కాబట్టి కొన్ని మనం అనుకునేవి జరగవచ్చు కూడా. సో ఏదైనా మనం ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి అనేసి నేనైతే ఇంట్లోనే ఈ విధంగా చేసుకున్నాను. సో మీరు ఏ విధంగా చేసుకున్నారు ఫ్రెండ్స్? తర్వాత అలాగే ఇయర్ వచ్చేసి అన్నీ 2 డేస్ వస్తున్నాయండి. తిథులు కానీ, ఏమైనా పౌర్ణమిలు వచ్చినా కానీ, అమావాస్యలు వచ్చినా, ఏదైనా పండగలు ఒకరోజు రావడం, ఒకరోజు ఎండింగ్ అవ్వడం, ఇలా జరుగుతూ ఉన్నాయి. అందుకని ఈసారి మాత్రం ఫ్రైడే నుంచి సాటర్డే వరకు వైకుంఠ ఏకాదశి అన్నారు. సో నేను సాటర్డే మార్నింగ్ చేసుకున్నాను, ఫ్రైడే వీలు అవ్వలేదు కాబట్టి. సో ఎంతైనా మనం ఇదంతా కడిగేసి మన కడపని బాగా బొట్లు పెట్టుకొని తర్వాత కడప ముందు కూడా ఇలా ముగ్గు వేసుకుంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఒక పాజిటివ్ వైబ్రేషన్ లాగా అనిపిస్తుంది. ఆ రోజంతా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుందండి. అసలు మనకు తినాలి అనే ఆకలి కూడా వేయదు, అసలు అంత బాగా అనిపిస్తుంది. మనం పూజ చేసుకున్న రోజైతే మనసుకు అదొక ప్రశాంతత అనిపిస్తుంది అండి. అసలు పూజ కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత బాబులు ఇవ్వలేదు అనేసి నేను వంట ఏం చేయలేదు కదా, ఓన్లీ రైసే వండాను. తర్వాత టమాటా పిక్కిలు ఉంటే మా ఆయన తీసుకెళ్ళారు, రైస్ టమాటా పిక్కిలు తీసుకెళ్ళారు. పాలకూర చేద్దాం అనుకున్నా, నాకు పూజకి లేట్ అయిపోతుంది అనేసి చేయలేదు. ఇప్పుడు చేయాలి మధ్యాహ్నం. తర్వాత పాలు కూడా కాగపెట్టేశాను. తర్వాత ఇక్కడ పాయసం చేశాను దేవుడి కోసం. సో దేవుడి దగ్గర పెట్టింది కూడా తీసుకొచ్చేసాను, ఎందుకంటే ఎక్కువసేపు ఉంచితే నేను మర్చిపోతాను. మళ్ళీ బయటికి అలా ఇలా వెళ్తే మళ్ళీ దేవుడి నుంచి తీసుకోకూడదు కదా. సో అందుకని నేను కొద్దిసేపు అయిన తర్వాత దేవుడి దగ్గర తీసుకొచ్చేసాను. తర్వాత ఇక్కడ అన్నం అయితే మిగిలిపోయింది, ఆయన టిఫిన్ తీసుకెళ్ళిన తర్వాత ఇది ఇక్కడ చిన్నోడి కోసం అనేసి నేను పాలకూర అన్నం 2 కలిపి ఒకే దగ్గర చేసేసాను, లేస్తే తినిపిద్దామనేసి. తర్వాత నేను ఈ ప్రసాదం తినేసానండి. ఇంకా బాబులు ఇవ్వలేదు, లేపాలి. సో ఈ విధంగా అయితే నేను చేసుకున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.